హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ. వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే నిన్నటి రోజున చివరి రోజు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి చివరి రోజు సభ వాడి వేడిగా సాగింది. మరి ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి సానుభూతి భవనాల కోసం మాట్లాడిన మాటలైతే అదేవిధంగా మరి మళ్ళొకసారి కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి మరి ఆయన ఏదైతే ఆనందం పొందే ప్రయత్నం ఏదైతే చేసిండో అది, దాంతో పాటుగా అసలు కరెంటు కనిపెట్టిందే కాంగ్రెస్ అని చెప్పి యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా నవ్వుకునే విధంగా నిన్నటి రోజున రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, అదేవిధంగా తనను అక్రమంగా జైల్లో నిర్బంధించిందని చెప్పి తను పడుకోకుండా మరి ఇక్కడ లైట్లు వేసిందని చెప్పి నానా రకాల అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తే దాన్ని మరి ఇక్కడ కేటీఆర్ సవ్యసాచిలాగా ఒకవైపు మరి ఇక్కడ ఏదైతే పూర్తిగా కౌరవుల్లాగా ఆ సభలో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ మంత్రులందరూ కూడా లేచి అడ్డుకుంటూ, ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ ఎప్పటికప్పుడు మైకులు కట్ చేసుకుంటూ మరి ఆటంకాలు కలిగించినా కూడా మొక్కవోని ధైర్యంతో సవ్యసాచిల అందరికీ ఇచ్చి పడేసిండు. నిన్నటి రోజున కేటీఆర్ చివరి రోజు సభలో ఖచ్చితంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ దే పై చేయి అయింది అని చెప్పక తప్పదు. అదేవిధంగా ఓవరాల్ గా జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఇక్కడ ప్రశ్నోత్తరాల సమయాన్నే మరి ఇక్కడ కొనసాగకుండా తప్పించుకుపోయే ప్రయత్నం చేసింది. అదేవిధంగా అప్పుల విషయంలో కూడా అడ్డగోలుగా ఆడిన అబద్ధాలు మరి నిన్నటి రోజున కాగ్ నివేదిక ఏదైతే ఉన్నదో దాన్ని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టడంతో పాటు వాళ్ళే పూర్తిగా వాళ్ళ అధికారిక హ్యాండిల్లోనే అప్పులకు సంబంధించిన లెక్కలు చెప్పి మరి బొక్కబోర్ల పడ్డ విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ముందుగా మరి ఇక్కడ అప్పులకు సంబంధించిన విషయాన్ని అయితే ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ చూసుకుంటే అధికారిక హ్యాండిల్ తెలంగాణ కాంగ్రెస్ లో అసెంబ్లీ ముందుకు కాగ్ నివేదిక ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం అని చెప్పి వాళ్ళే ఒక స్లైడ్ తయారు చేసుకున్నారు. దానికి సంబంధించి అసెంబ్లీ ముందుకు కాగ్ నివేదిక ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలంగాణ అప్పులు 4,03,664 కోట్లు అని చెప్పి వాళ్ళే ఇక్కడ పెట్టిన అంశాన్ని కనుక చూసుకున్నట్టయితే మరి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి చెప్పిన 7 లక్షల అప్పులు గాని 8 లక్షల కోట్ల అప్పులు గాని మరి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు ఈ విధంగా అంటే నిజాలు ఒక రకంగా ఉంటే అబద్ధాలను ఎందుకు ప్రచారం చేస్తా ఉన్నారు, ఎందుకు గత ప్రభుత్వం మీద మరి ఇక్కడ బురద చల్లుతా ఉన్నారో, అసలు నిజాలేంటి, మరి వాళ్ళు ఆడే అబద్ధాలు ఏంటి అని అంటే నిన్నటి రోజున రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలు, మంత్రులు మాట్లాడితే నోరు తెరిస్తే అబద్ధాలు నిన్నటి రోజున అక్కడ తేటతెల్లమైన. అదేవిధంగా తనను అరెస్ట్ చేసిన విషయంలో గానీ, అదేవిధంగా కరెంటు విషయంలో గానీ కరెంటు కనిపెట్టిందే కాంగ్రెస్ అంటాడు. మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు కరెంటు కష్టాలు మరి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తన తండ్రి తన ఏదైనా బంధువు చనిపోతే స్నానం చేయడానికి కూడా నీళ్లు లేకపోతే నీళ్లు చల్లుకొని పోయినా అని చెప్పిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మరి నెటిజన్లు నిన్నటి రోజున దాన్ని మరి ఇక్కడ పూర్తిగా వైరల్ చేస్తున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ రకంగా రేవంత్ రెడ్డి మరి ఇక్కడ ఏదైతే ఎదురుదాడి చేయడానికి, అదేవిధంగా అసత్య ప్రచారాలు చేయడానికి అసెంబ్లీని వేదికగా వాడుకున్నాడని చెప్పి కూడా ఆయన మీద తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ముందుగా ఆయన మరి ఇక్కడ ఏదైతే తనను జైల్లో పెట్టి వేధించును అని చెప్పి ఏదైతే చెప్పిండో ఆ అంశాన్ని కనుక ఒకసారి పరిశీలించినట్టయితే అల్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఒక కాంపౌండ్ లో ఏ ఒక్క ఖైదీని లేకుండా 7 ఫీట్లు పోయి 12 ఫీట్లు ఉంటే అందులో 3.5 ఫీట్లు పడుకోవడానికి దిమ్మె ఉంటది, ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష. 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్న అధ్యక్ష. తనను తాను ప్రజెంట్ చేసుకోవడం కోసం రేవంత్ రెడ్డి ఎంతకైనా దిగజారుతాడనడానికి ఈ అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలే నిదర్శనం. మరి నిజంగానే ఆ రోజు నన్ను డిటెన్షన్ సెల్లో పెట్టి మరి ఇక్కడ తీవ్రవాదుల కంటే ఇంకా అధ్వానంగా చూసినట్టయితే ఈ నాగయ్య ఎక్కడి నుంచి వచ్చిండు, ఈ నాగయ్య తోటి ఈయనకున్న సంబంధం మరి గతంలో మరి ఇక్కడ ఏబిఎన్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో మరి జైల్లో ఆయన ఎట్లా ట్రీట్ చేసిండ్రో అప్పుడు మరి ఆయన చెప్పిన మాటలు మర్చిపోయింది. కానీ ఆయన మాట్లాడిన మాటలన్నీ మరి నెటిజన్లు అందరూ చూస్తూనే ఉన్నారు. అవి ఇంకా మరి ఇక్కడ ఏదైతే అందుబాటులోనే ఉన్నాయి. మరి ఇక్కడ యూట్యూబ్ కొడితే మన బండారం అంతా బయటపడుతుంది అని చెప్పి ఏమాత్రం
ఆలోచన చేయకుండా మరి పూర్తిగా మరి ఆయన మాట్లాడిన మాటలకే ఆయన వ్యతిరేకంగా మాట్లాడుకుంటా ఉన్నాడు. ఒకసారి మేము పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన అంటాడు, మరోసారి వచ్చినప్పటికీ మా తాత పోలీస్ పటేల్, మా ముత్తాత పోలీస్ పటేల్, ఆల తాత మన పోలీస్ పటేల్ మాకు 1000 ఎకరాల జామీను ఉన్నదని ఒకసారి చెప్పుకుంటాడు. నాది సామాన్య రైతు కుటుంబం అని ఒకసారి చెప్పుకుంటాడు. ఒక్క మాటకు పొంతన ఉండదు రేవంత్ రెడ్డి దగ్గర. మరి అదే విధంగా అబద్ధాలు ఆడడంలో బ్రాండ్ అంబాసిడర్ గా మారి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ని ఏ విధంగా అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలను మోసం చేసిండో ఈ రోజు అసెంబ్లీని వేదికగా చేసుకొని ఇవాళ సభానాయకుని హోదాలో మరి ఇక్కడ సభను తప్పదారి పట్టించే ప్రయత్నం, సభ ద్వారా యావత్ తెలంగాణ సమాజాన్ని కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. గతంలో మరి జైల్లో ఉన్నప్పుడు ఆయనను ఏ విధంగా చూసిరో ఆయన మాటల్లోనే కనుక ఒకసారి గమనించినట్టయితే, నా దగ్గర ఉంది కదా ఎమ్మెల్యేలను నాకు తీసుకెళ్ళి జైలుకి వెళ్ళిన తర్వాత నాకు సమయం దొరికింది. నాకు స్పెషల్ కేటగిరీ ఇవ్వడం వల్ల మాకు జైల్లో ఉండే నాకు స్పెషల్ కేటగిరీ ఇవ్వడం వల్ల ఆయన మాట్లాడిన గతంలో ఏం మాట్లాడిండు, ఇక్కడికి వచ్చినప్పటికి నేను అసెంబ్లీలో ఏం మాట్లాడిన అనే మాటను కనుక మనం గమనించినట్టయితే, మళ్ళొక్కసారి విన్నట్టయితే, నాకు స్పెషల్ కేటగిరీ ఇవ్వడం వల్ల నీకు అప్పుడు వచ్చినప్పటికేమో నీ స్టేటస్ పెంచుకోవడం కోసం ఆ రోజు నువ్వు ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నావు కాబట్టి నాకు జైల్లో స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చిందని చెప్పి నువ్వే చెప్పుకుంటావు. ఇవాళ అధికార హోదాలో ఉన్నావు కాబట్టి మన నీకు సానుభూతి రావాలి కాబట్టి నువ్వేదో ప్రజల కోసం ఉద్యమం చేసి జైలుకి పోయినట్టు మరి ఇక్కడ నన్ను ఏదైతే తీవ్రవాదులు ఉండే జైల్లో పెట్టిరు అంటే ఓటుకు నోటు కేసులో పోయిన వాళ్ళను మరి నిన్ను ఏ విధంగా చూస్తే నిన్ను జైల్లో పెట్టకపోతే మరి ఇక్కడ తీసుకొచ్చి ఇళ్లలో పెట్టి పూజ చేసుకుంటారా అనే విషయాన్ని ఒకసారి మనం గమనించాలి. ఈ రకంగా సానుభూతి పవనాలు పొందడం కోసం నిన్నటి రోజున అసెంబ్లీని మరి అక్కడ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే మరి కేటీఆర్ కూడా అంతే ధీటుగా సమాధానం చెప్పిండు. దాని కనుక ఒకసారి విన్నట్టయితే ఇంకా విచిత్రం, నాకు ఇంకా గమ్మతం ఇచ్చింది అధ్యక్ష. ఆయన ఏమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి చేయకపోయింది అధ్యక్ష, ఏం చేసిపోయింది అధ్యక్ష జైలు. కానీ సానుభూతి మేము పోలేదా జైలుకి? వరంగల్ జైలు నేను కూడా పోయినా తెలంగాణ ఉద్యమంలో. ఎస్ ఉన్నాం, అక్కడ బరాబర్ ఉన్నాం. మీరెందుకు పోయిందంటే నేను అడుగుతున్నా ఈరోజు. ఎస్ మీ ఇంటికి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా? అది నీ బిడ్డనో నీ వైఫ్ ఉంటే వాళ్ళని ఇష్టమైన ఫోటోలు తీస్తే ఊకుంటావా? ఇది కథ. 2 సార్లు జైలుకు వేయండు రేవంత్ రెడ్డి. ఒకసారేమో ఓటుకు నోటు కేసులో వేయండు. ఓటుకు నోటు కేసులో పోవడం మరి అది దానిలో ఏమన్నా కుట్ర దాగి ఉన్నదా, లేదంటే నువ్వే ప్రభుత్వాన్ని వడవేసే కుట్ర చేసినవా అనేది తెలంగాణ సమాజం చూసింది. అదే విధంగా జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేస్తే మళ్ళీ జైలుకు పోయినావు. ఇవాళ చూస్తే డ్రోన్ ఎగిరేస్తే 500 రూపాయలు ఫైన్ కడితే సరిపోయేదానికి నన్ను జైలుకు పంపిండు అని అంటే మరి ఈ రోజు నీ జూబ్లీ హిల్స్ ఏదైతే ఇల్లు మీద కూడా డ్రోన్ ఎగిరేసి నీ భార్యనో బిడ్డనో ఫోటోలు తీస్తే నువ్వు కూడా అదే విధంగా మరి 500 ఫైన్ కట్టించుకుని వదిలేస్తావా చెప్పు అని అడిగిన ప్రశ్నకు వాళ్ళ దగ్గర మాత్రం సమాధానం లేదు. ఏది ఏమైనా నిన్నటి రోజున సవ్యసాచిలాగా కేటీఆర్ మరి చీల్చి చెండాడిండు. అదే విధంగా వాళ్ళ అప్పుల భాగవతం కూడా బట్టబయలైంది. కాగ్ రిపోర్టు నివేదికకు సంబంధించి మరి పూర్తి స్థాయిలో హరీష్ రావు ఇటు శ్రీధర్ బాబు దగ్గరికి అదేవిధంగా బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్లి వివరించి మరీ చూపించి మరి అక్కడ వాళ్ళ మరి చిలువలు పలువలుగా వాళ్ళ బట్టలు కూడా తీసినంత పని చేసిండు. ఇటు హరీష్ రావు ఇటు మరి కేటీఆర్ల దాడికి తట్టుకోలేక ఏదైతే వాళ్ళ చేతిలో మైక్ ఉంది కదా అని చెప్పి మరి ఎక్కడికక్కడ అడ్డుకుంటూ మంత్రులు ఇంటరప్షన్ చేసుకుంటూ మరి ఏదైతే వాళ్ళ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినా కూడా ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి అందరు కూడా ఆడిన అబద్ధాలన్నింటినీ కూడా నిన్నటి రోజున యావత్ సమాజం మరి ఇక్కడ ప్రత్యక్షంగా వీక్షించింది. ఏది ఏమైనప్పటికీ బడ్జెట్ సమావేశాల ముగింపు రోజున మాత్రం బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నది. మరోవైపు పూర్తిగా ప్రభుత్వం ఏదైతే మరి ప్రజా సమస్యల మీద ప్రతిపక్షం అడిగే మరి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రశ్నోత్తరాలనే మరి సమయాన్ని రద్దు చేయడాన్ని బట్టి ఇక్కడ ప్రభుత్వం పారిపోయింది అనేది మాత్రం ఇక్కడ తెలమైంది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి తనకు ఉన్న సమయాన్ని ఏదైతే మరి ప్రతిపక్షాల గొంతును మూసివేయడానికి ప్రయత్నం చేసింది తప్ప సమాధానాలతోటి వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేయలేదని మాత్రం సర్వత్రా మరి విమర్శలు వ్యక్తమవుతున్న అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. నమస్తే తెలంగాణ దినపత్రికలో చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రోక్ అనేది ఇప్పుడు ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా మరి ఎక్స్ కు అనుబంధంగా వచ్చిన ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోక్ కు సంబంధించిన అంశమే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక కుదిపేస్తా ఉన్నది. ఒకవైపు బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ పెట్టే అబద్ధాలన్నింటినీ కూడా గ్రోక్ ద్వారా మరి ఇక్కడ ఏదైతే ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటా ఉన్నారు యావత్ నెటిజన్లు అందరూ కూడా గ్రోక్ మీదనే ఇప్పుడు దృష్టి పెట్టిన అంశాన్ని ఇక్కడ చూడవచ్చు. అదే గ్రోక్ మరి ఇక్కడ కేసీఆర్ గురించి ఏం చెప్తా ఉన్నదనే దానికి సంబంధించిన వార్తను
ప్రచురించింది. యావత్ దేశంలో తెలుగు రాష్ట్రాల్లో ది బెస్ట్ సీఎం కేసీఆర్, అత్యంత విశ్వసనీయత గల రాజకీయ నేత, నెటిజన్ల ప్రశ్నలకు ఏఐ చాట్ప్యాట్ గ్రోక్ జవాబట, విశిష్ట నాయకత్వ లక్షణాలు కేసీఆర్ సొంతం, విజయన్ సిద్ధరామయ్య నవీన్ పట్నాయక్ కన్నా అనేక ప్రమాణాల్లో అత్యుత్తమ సీఎం గా రాణింపు, చంద్రబాబు వైఎస్ఆర్ కంటే కూడా కేసీఆర్ బెటరు, ఆయన పరిపాలనలో రాకెట్ వేగంతో ఆర్థిక ప్రగతి, తలసరి ఆదాయం జీఎస్డీపీలో కొత్త శిఖరాలకు రాష్ట్రం, ఆర్థిక సామాజిక రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు, ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోక్ అభిప్రాయాలు కేసీఆర్ గురించి చాట్ బాట్ అడుగుతున్న నెటిజన్లు అని చెప్పి గ్రోక్ లో ఏది అడిగినా కూడా మరి ఇక్కడ ఇంటర్నెట్ లో ఉన్న సమాచారం అంతా కూడా క్రోడీకరించి సమాధానం రూపంలో చెప్తా ఉన్నది. దాన్ని మరి ఇక్కడ ఏదైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కానీ లేదా యావత్ దేశంలో ఎవరు బెస్ట్ సీఎం అని అంటే మరి ఇక్కడ నిస్సందేహంగా నిర్మోహమాటంగా కేసీఆర్ అనే సమాధానాలు చెప్తా ఉన్నది గ్రోకు. నవీన్ పట్నాయక్ అంటే అదే విధంగా సిద్ధరామయ్య, విజయన్ కంటే కూడా మరి ఇక్కడ కేసీఆర్ కే విశిష్ట నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పి మరి గ్రోత్ లో తెలంగాణ అభివృద్ధిలో మరి జిఎస్డిపిని ఉన్నత శిఖరాలకు చేర్చింది కూడా కేసీఆరే. మరి 10 ఏళ్ల పాలనలో తెలంగాణ విశేష అభివృద్ధిని మరి ఇక్కడ పొందింది అని చెప్పి ఇక్కడ గ్రోకు సమాధానాలు చెప్తా ఉన్నది. దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రి ఎవరు, విశ్వసనీయతకు చిరునామాగా నిలిచే నేత ఎవరు, సమకాలీన రాజకీయాల్లో అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు ఎవరి సొంతం, అభివృద్ధి, ఆర్థిక ప్రగతి ప్రమాణాల్లో యావత్ దేశంలోనే ఎవరు బెస్ట్ సీఎం అంటే ప్రశ్నలంటికి ఒకటే జవాబు చెప్తా ఉన్నారట, కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. ఎవరు అవునన్నా కాదన్నా నిన్నటి రోజున కూడా కేటీఆర్ ఉడంకిని చెప్పిండు, ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ జాతిపిత కేసీఆరే. మరి ఇక్కడ తెలంగాణకు బూత్ పిత ఎవరైనారంటే రేవంత్ రెడ్డి అని చెప్పి మరి ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా వాళ్ళని ఎండగట్టిన అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఒకవైపు మరి ఇక్కడ 10 సంవత్సరాల అభివృద్ధికి సంబంధించి ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్కడ ఉన్న సమాచారం అంతా క్రోడీకరించి మరి ఇక్కడ నెటిజన్లకు ముందుంచడంతో ఇక్కడ రేవంత్ రెడ్డి అబద్ధాలు కూడా మరి ఏదైతే ఆయన పాత వీడియోలను ముందు పెట్టుకుంటూ మరి ట్రోలింగ్ చేస్తున్న అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పటికే 15 నెలల కాలంలో మరి ఇక్కడ 16వ నెల నడుస్తా ఉన్నది. 15 నెలల కాలం ముగిసినా కూడా ఇప్పటి వరకు మరి ఇక్కడ ఆర్థిక అభివృద్ధి లేదు సరికదా, పూర్తిగా తిరోగమనంలో పోతా ఉన్నది తెలంగాణ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అసలే లోటు బడ్జెట్ తోటి ఆదాయం తగ్గిపోయి జీతాలు ఇవ్వలేని స్థితిలో ఖచ్చితంగా ప్రతి నెల 10,000 రూపాయల 10,000 కోట్ల రుణం తీసుకోక తప్పదు అని చెప్పిండు. ఈ లెక్కన మరి మొత్తానికి 6 లక్షల కోట్ల రుణం తీసుకుంటా అని చెప్పకనే చెప్పిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. అంటే కేసీఆర్ హయాంలో మరి ఇప్పటి వరకు వాళ్ళు ఏదైతే అబద్ధాలు ఆడినో మరి వాళ్ళ ద్వారానే తెలిసింది ఇక్కడ తీసుకున్నది మరి ఎంతనయా అంటే మరి ఇక్కడ కేవలం 4 లక్షల కోట్లు అని చెప్పి వాళ్ళే మరి ఇక్కడ అధికారిక హ్యాండిల్ వాళ్ళదే. ఇది చూసుకున్నట్టయితే ఇది ఎవరో పెట్టింది కాదు, తెలంగాణ కాంగ్రెస్ అని అధికారిక హ్యాండిల్ టిక్ గుర్తు కూడా ఉన్నది. దీనికి సంబంధించి వాళ్ళు తయారు చేసుకున్న దాంట్లోనే మరి స్లైడ్ లోనే పెట్టిండ్రు 4,03,664 కోట్ల మరి అప్పు ఉన్నది తెలంగాణకు అని. మరి ఇన్ని రోజులు 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు మొన్ననైతే ఏకంగా 8 లక్షల కోట్లు అన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఈ అబద్ధాలన్నింటినీ కూడా తెలంగాణ సమాజం మరి చూస్తా ఉన్నది. ఇప్పుడు వారు ఎవరు మాట్లాడలేరు కావచ్చు, సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఓటు రూపంలో చూపిస్తారు అనేది మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించాలి. నీళ్ళ విడిచి సాగు చేసినట్టు మరి ఇక్కడ గత ప్రభుత్వం మీద ఇంకా కుట్రలు అనుకుంటూ మరి ఇక్కడ కాళేశ్వరాన్ని ఎండబెట్టి అదంతా కాలిపోయిందని మరి ఇక్కడ మల్లన్న సాగర్ గురించి మాట్లాడతాడు. మల్లన్న సాగరు మరి అదే విధంగా ఏదైతే కొండపోచమ్మ సాగరు ఇవన్నిటి కూడా రంగనాయక సాగరు వీటన్నిటి నుంచి నీటి నిల్వల కోసం ప్రయత్నం చేస్తాను, వాటి నుంచి తాగునీటికి సాగునీటికి ఇచ్చే ప్రయత్నం చేస్తాను అంటాడు. అది కాళేశ్వరంలో భాగం కాదా అని అంటే కాళేశ్వరం మీరు కట్టింది కూలిపోయింది అంటాడు. కేవలం మరి ఇక్కడ 1,00,000 కోట్ల మరి కాళేశ్వరం కనెక్షన్ లో 4,000 కోట్లకు సంబంధించిన మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగిపోతే మరి 300 కోట్లతో రిపేర్ అయ్యేదాన్ని 1,00,000 కోట్లు వృధా అని అంటాడు. ఇవన్నిటి మాత్రం మేము ఎల్లంపల్లి ద్వారా చెప్తామంటాడు. ఎల్లంపల్లి ఎవరు కట్టిరా, ఇలా తాత కట్టినా అని అంటే మరి ఎల్లంపల్లి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేయలేకపోతే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా పూర్తయిందనే విషయాన్ని మన రేవంత్ రెడ్డికి చరిత్ర తెలియదా లేకపోతే కావాలనే ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాల్లో భాగంగా అబద్ధాలు ఆడుతాడో మరొకసారి మనం గమనించుకోవాలి. ఇక మా హయాంలో దిగ్గజ తెలంగాణ మీ వల్లే దివాలా, ఏ సర్వేలు నివేదికలు చూసినా ఇది సుస్పష్టం, వడ్డించిన విస్తరణ కాంగ్రెస్ కు అప్పగించడం, ఎట్లున్న రాష్ట్రం ఎట్లయిందో అందరికీ తెలుసు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పదమే కనబడలేదు, అయినా కాంగ్రెస్ కిక్కురు మనట్లేదు అని చెప్పి మరి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీకి సంబంధించి 2 అని మరి బడ్జెట్ లో 2 బడ్జెట్లు ప్రవేశపెట్టిండ్రు. ఆ 2 బడ్జెట్లలో కూడా తెలంగాణకి ఇచ్చింది 0నే. మరి అయినా కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడం లేదు. ఇటు బట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి కానీ ఇద్దరు కూడా మరి బీజేపీని పల్లెత్తు కూడా మాట అనడం లేదు అని అంటే కారణం ఏంది అనే విషయం
విషయాన్ని ఒకసారి తెలంగాణ సమాజం గమనించాలి. 8 మంది ఎంపీలను ఇచ్చిండు, 8 మంది కాంగ్రెస్ కి ఇచ్చిండు. ఏమన్నంటే మీకు పార్లమెంట్ ఎన్నికల్లో 0 వచ్చిందని చెప్పి ఎద్దేవా చేసే ప్రయత్నం చేస్తాడు రేవంత్ రెడ్డి. కానీ దాన్ని ధీటుగా తిప్పికొట్టిండు నిన్న రోజున కేటీఆర్. నిజమే, మాకు ఎంపీ ఎన్నికల్లో మరి 0 వచ్చినాయి, మరి మీకు 8 వచ్చినాయి, వాళ్ళకి 8 వచ్చినాయి. మీ 16 మంది మరి ఎంపీలు మరి ఉడకబెట్టిండు, ఏమి మరి పొడిచిండ్రని చెప్పి మరి మనకు 0 బడ్జెట్ వస్తుంటే ఏం బీక్తాను అన్నట్టుగా మాట్లాడిండు నిన్నటి రోజున. మరి ఇక్కడ కేటీఆర్ అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక సబ్జెక్టు లేని సరుకు లేని మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కేవలం ఎదురుదాడి ద్వారానే మరి మనం మాట్లాడేది అది మరి ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నాం మనం. మరి ఇక్కడ మనం మాట్లాడే దాని మీద ట్రోల్స్ చేసుకున్నట్టు, జోకులు వేసుకున్నట్టు మాట్లాడద్దు, కుందాగా మాట్లాడాలి, స్పష్టమైన సమాచారంతో మాట్లాడాలనే సోయి లేకుండా నిన్నటి రోజున దేశంలో కరెంటు కనిపెట్టింది కాంగ్రెస్ అట. ఇంతకంటే ఘోరమైన విషయం అని ఉంటుంది. అసలు బ్రిటిషర్స్ వచ్చిన రోజు కరెంట్ లేదా, ఆ రోజు నిజాం కాలంలో మన దగ్గర కరెంట్ లేదా, మరి ఇక్కడ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరెంట్ వచ్చిందట. ఇగో ఇది ఈయనకున్న నాలెడ్జ్. మరి హాఫ్ నాలెడ్జ్ జనాల్లో, ఫుల్ నాలెడ్జ్ జనాల్లో తెలంగాణ సమాజమే మరి గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో కరెంట్ ఇచ్చింది మేమే. సీఎం రేవంత్ రెడ్డి 5 ఏళ్లలో 6 లక్షల కోట్లు అప్పు చేస్తామని వెల్లడి. ఇప్పటికే 1,50,000 కోట్లు రుణం తెచ్చినామని చెప్పి ఒప్పుకున్నాడు అని చెప్పి మరి 1,58,000 కోట్లు ఆల్రెడీ రుణం తెచ్చినామని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు. ఇన్ని రోజుల వరకు మరి మేము అప్పులకే కట్టుకుంటా వచ్చినామని చెప్పిండు. మరి అప్పు తెచ్చి నువ్వు అప్పులకు కడితే నువ్వీకింది ఏంటి అని చెప్పి తెలంగాణ సమాజం అంతా కూడా ప్రశ్నిస్తున్నా వాటన్నింటినీ లెక్క చేయకుండా ఎదురుదాడికే దిగుతా ఉన్నాడు. మరోవైపు ఇప్పటి వరకు 6,000 మరి ఏదైతే 1,53,000 కోట్లు కట్టామన్నాడో మళ్ళీ అదే రేవంత్ అదే బట్టి విక్రమార్క లేచి ఈయన మాట్లాడిన తర్వాత 4 గంటల తర్వాత ఆయన మాట్లాడతాడు. ఆయన లేచి 88,000 కోట్లే మేము కట్టామంటాడు. మరి 88,000 కోట్లకు 1,53,000 కోట్లకు మిగతా 45,000 కోట్లు 55,000 కోట్లు మరి అవి మిగతా పైసలు ఎక్కడ పోయినాయి అనేది మరి ఎవరు సమాధానం చెప్పాలి అంటే మరి వాళ్ళు మాట్లాడితే నోరు తెరిస్తే అబద్ధాలు ఏ విధంగా ఉన్నాయి. ఇందాక చూసినాం జైల్లో మరి ఇక్కడ ఏదైతే ప్రతిపక్షం ఉన్నప్పుడు జైల్లో నాకు స్పెషల్ కేటగిరీ వచ్చిందని దాన్ని గొప్పగా చెప్పుకుంటాడు. అధికార పక్షంలోకి వచ్చినాక నేను ప్రజల కోసం 16 రోజులు నిద్రాహారాలు మాని ఈ రోజు ఆ కసితోటి వచ్చి ఇలా పదవి చేపట్టిన అంటాడు. అంటే సానుభూతి కోసం తన మీద తనే నోటికి వచ్చింది మాట్లాడుకుంటాడు. ముందుగా ఏం మాట్లాడిందో, ఎంకసీరు ఏం మాట్లాడుతాడో దానికి దీనికి పొంతలు లేకుండా మాట్లాడే విధానం కూడా మనం ఇక్కడ చూసినాం. ఈ అప్పులపై అబద్ధాలను కడిగేసిన కాంగ్రెస్ తప్పుడు లెక్కలు బట్టబయలు బీఆర్ఎస్ పై చేసింది దుష్ప్రచారమే. గణాంకాలతో సహా బయటపెట్టిన అసెంబ్లీలో వెల్లడించిన ప్రభుత్వం కేసీఆర్ పాలనలో అప్పు 4.19 లక్షల కోట్లే, 4,19,000 కోట్లే. రుణ చెల్లింపు మితంగానే కట్టింది. నెలకు 4,450 కోట్లే, 13,000 కోట్లు కడుతున్నట్టు సీఎం బిల్డప్. కాంగ్రెస్ పాలనలో భారీగా పడిపోయిన ఆదాయం తగ్గిన రావడి అని చెప్పి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుప్పగూలింది మన తెలంగాణ తలసరి ఆదాయం కుప్పగూలింది. జిఎస్టీపీ కుప్పగూలింది. మరి ఇక్కడ ఇది కొత్త ప్రాజెక్ట్ లేదు, కొత్త పాలసీ లేదు, కొత్త విధానం లేదు, 6 గ్యారంటీలు అమలు లేదు, 420 హామీలను నెరవేర్చింది లేదు. కానీ 1,58,000 కోట్ల రుణం తీసుకున్నారు. ఏం చేసినవా అంటే అప్పులకు అప్పులు కట్టినా అంటావు. మరి అప్పులు తీసుకుని అప్పులు కట్టినప్పుడు వచ్చిన ఆదాయంతో నువ్వు కొత్తగా ఉరగబెట్టింది ఏంటిది? కనీసం నువ్వు హామీ ఇచ్చిన 6 గ్యారంటీలన్నా అమలు చేసిన అంటే ఉచిత బస్సు తప్ప ఇప్పటి వరకు నువ్వు చేసింది ఏం లేదు. మహిళలకు 2,500 ఇస్తా అంటివి, యువతులకు స్కూటీలు ఇస్తా అంటివి, 2,000 పెన్షన్ 4,000 చేస్తా అంటివి, మరి ఏదైతే కళ్యాణ లక్ష్యంలో తులం బంగారం ఇస్తా అంటివి ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోతే అని చెప్పి యావత్ తెలంగాణ సమాజం ఒకవైపు ఈసడించుకుంటా ఉంటే ఇంకా గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసుకుంటూ కాలం నెట్టేసే ప్రయత్నం మరి ఇక్కడ ప్రయత్నం చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. తెలంగాణ తిరుపతి విషయానికి వస్తే మేము అనుకుంటే మిమ్మల్ని అందరినీ లోపలేస్తా, ఒక్కరు కూడా బయట ఉన్నారు, అందరూ చెర్లపల్లి జైల్లోనే ఉంటారు, ఇంకెప్పుడు వేస్తామని అందరూ అడుగుతున్నారు. నేను కక్ష సాధింపు చేస్తలేను, నన్ను తిట్టినా కేసులు పెట్టించలేదు. రానున్న 4 ఏళ్లకు మరో 4.5 లక్షల కోట్ల అప్పు. ఈ ఫ్రస్ట్రేషన్ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అయిన వాళ్ళ ఇంత ఫ్రస్ట్రేట్ అయిన ముఖ్యమంత్రి లేడు. మరి అందులో ఏదైతే మంత్రులు మరి వీళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కాబట్టి ఆ మంత్రులందరూ కూడా ఒక సబ్జెక్టు మీద పోతా అంటే మరి ఇక్కడ సభలో ఖచ్చితంగా దోషిగా నిలబడబోతా ఉన్నది ప్రభుత్వం అని మధ్యలో ఈయన లేస్తాడు. లేచి మరి ఇక్కడ ఏదైతే దానికి సబ్జెక్టుకు సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. మిమ్మల్ని అందరినీ చెల్లపల్లి జైలు వేస్తా, లోపలేస్తా, కేసులు పెడతా, మరి ఇక్కడ నేను ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నావు అని చెప్పి నన్ను అందరూ అడుగుతాను అని అంటే మరి వాళ్ళు నిజంగానే తప్పు చేస్తే లోపల వేయకపోతే కూడా నువ్వు చేతగానం అవుతావు. అదే విధంగా నన్ను తిట్టినా కేసు పెడతలేను. మొన్నటికి మొన్న ఇక బక్క రైతులో ముసలాయన తీసుకుపోయి మరి అక్కడ నీ టాస్క్ ఫోర్స్ పోలీసులు రాత్రి తీసుకుపోయి మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి ఇడిచిపెట్టిన కథ ఇది అందరు తెలియదా? ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియా మీద ఎన్ని కేసులు పెడతా ఉన్నావు. సోషల్ మీడియా ఇన్ఛార్జీలు, స్టేట్ వైడ్ ఇన్ఛార్జీల నుంచి మొదలుకుంటే గ్రామీణ స్థాయి వరకు ప్రతి ఒక్కరి మీద కూడా నువ్వు, అదేవిధంగా నీ యంత్రాంగం, అదేవిధంగా నీ కిందున్న
మరి ఇక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు నీ తొండాలు అన్నీ కూడా మరి ఎక్కడికక్కడ అక్రమ కేసులు పెడుతూనే ఉన్నారు. మరి ఇక్కడ ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ లో మరి ఇక్కడ ఫ్యామిలీ పార్టీ చేసుకుంటే దాన్ని రేవు పార్టీ అని చెప్పి దాన్ని ఏదో చిలువలు వలవలు చేసి చూడాలని చెప్పి బొక్కబొర్ల పడి ప్రజల ముందు ఈసడింపుకు గురైనవు. ఆ తర్వాత ఏదైతే ఫార్ములా ఈ రేస్ కేసులో తీసుకుపోయి ఎట్నైనా చేసి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసి అందులో ఎలాంటి తప్పు లేదని చెప్పి మరి ఇక్కడ మూసుకొని కూర్చున్న అంశం ఇక్కడ తెలంగాణ సమాజం చూస్తలేదా? ఎప్పుడు ఏళ్ళ దొరుకుతారా మరి లోపలేద్దామని చూస్తాను. 15 నెలల నుంచి నీ పరిశోధన అంతా కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఏం తప్పు చేసిరో కనీసం ఒక ఇంచు మరి దాన్ని కూడా బయట పెట్టలేకపోయినావు. మరి ఇంకా దానికి నేను లోపలేస్తా లేదంటే కేసీఆర్ ను చంపాలని చూసుకుంటానని చెప్పి ఇటువంటి సభను పక్కదారి పట్టించే అంశాలు. ఎందుకంటే సబ్జెక్టు లేనోనికే మరి ఇక్కడ ఏదో ప్రచారం పీక్ లో ఉంటుందట. విషయం వీక్ ఉన్నప్పుడు ప్రచారం పీక్ లో ఉంటది అన్నట్టు ఈయనకు విషయం లేదు కాబట్టి ఇలా ప్రభుత్వానికి మరి ఇక్కడ ప్రతిపక్షానికి సమాధానం చెప్పే అది లేదు. వాళ్ళు చేసిన పనులు లేవు, వాళ్ళ దగ్గర సబ్జెక్టు లేదు, అదే విధంగా చెప్పుకోవడానికి వాళ్ళు పథకాలు అమలు చేసింది లేదు, 6 గ్యారెంటీలు అమలు లేదు. కాబట్టి విషయాన్ని తప్పుదారి పట్టించే కార్యక్రమంలో భాగంగా మీ మీద కేసులు పెడతాం, లేదంటే లోపలెత్తాం, లేదంటే కేసీఆర్ ను చంపాలని చూస్తా ఉన్నారు. అదేవిధంగా లేకపోతే సానుభూతి భవనాల కోసం నేను జైల్లో పోయి 16 రోజులు రాత్రంతా నిద్రపోలే, జైల్లో లైట్లు వేసి పెట్టారు. జైల్లో ఖైదీలకు లైట్లు వేసే పెడతారు. లైట్లు వేసి పెట్టకపోతే మరి అక్కడ ఏం జరుగుతుంది అనేది అక్కడ కాపలాదారులకు తెలియదు. కాబట్టి ఆ లోపల ఏం జరుగుతుందో తెలియాలని జైల్లో ఖచ్చితంగా లైట్ వేసే ఉంచుతారు. ఈయన కోసమే లైట్ వేసిరట. అయినా నీకు స్పెషల్ కేటగిరీ ఇచ్చి నీకు వంట చేయడానికి ఒక మనిషిని ఇచ్చినాక ఇంకా నువ్వు మళ్ళీ సానుభూతి కోసం ఈ మాటలు మాట్లాడితే ముందుగా మాట్లాడిన మాటలు ఎటుపోతాయి? గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ అంటాడు, లేకపోతే అసలు తెలంగాణ లేదు, తెలంగాణను ఎవడు అవునన్నా కాదన్నా తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అంటాడు. అధికార పక్షంలోకి వచ్చినాక ఒక కేసీఆర్ తెచ్చిండా అని అంటాడు. ఇటువంటి మాటలతో ఇప్పటికే పూర్తిగా కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. తెలంగాణ అప్పులు 4,03,664 కోట్లే అని చెప్పి మరి ఒకవైపు ఒప్పుకోక తప్పలేదు ప్రభుత్వం. లాస్ట్ కతే హరీష్ రావు మొట్టమొదలు ఏదైతే మరి ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా ఏదైతే చెప్పిండో దాన్నే మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోవాల్సి వచ్చింది. మరి 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు, 6 లక్షల కోట్ల నుంచి మొదలుపెట్టిను 8 లక్షల కోట్లకు వచ్చారు. మరి అలా సగమే అప్పు ఉన్నది. ఇప్పుడు ఏ ముఖం ఏడబెట్టుకుంటారు అనేది ఇక్కడ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అందరూ కూడా తలకాలు ఎడబెట్టుకుంటారు. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక రుణమాఫీ చేసింది 8,000 కోట్లే, రైతులకు 23,000 కోట్లు, 23 కోట్లు దగా చేసింది. రైతు బంధు కింద 12,500 కోట్లు ఎగ్గొట్టింది. అప్పులపై సీఎం కంటే బట్టి క్లారిటీ ఉంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ చేసినప్పుడు 4 లక్షల కోట్లే, కాంగ్రెస్ ఏడాదిలో 1,58,000 కోట్లు అప్పు చేసిందని చెప్పి రైతు మేము రుణమాఫీ చేసినాం అంటే ఇది కూడా లెక్కలతో చెప్పిండు. మీరు ఏదైతే 20,000 కోట్లు రుణమాఫీ చేసిందో అలా 12,000 కోట్లు రైతు భరోసా కింద ఇవ్వాల్సి ఉంటే ఒక విడత మొత్తానికి ఎగ్గొట్టిండు, 2వ విడతలో కోత విధించిండు. దీంతో మీరు ఇక్కడ మిగతాది ఎంత కట్టినా అంటే మీరు కేవలం 8,000 కోట్లే కట్టిండు. మరి మేము చూసుకున్నట్టయితే మీరు చెప్పిన లెక్క ప్రకారమే మొదటి విడతలో 16,000 కోట్లు, 2వ విడతలో 12,000 కోట్లు, మొత్తం 28,000 కోట్లు. మరి ఇక్కడ మేము రుణమాఫీ చేస్తే నువ్వు చేసింది కేవలం 8,000 కోట్లే. మరి ఇక్కడ వేరే దాన్ని తీసుకొచ్చి దీనికి మలిసి వాళ్ళకు రైతు బంధు, రైతు భరోసా ఇవ్వాల్సింది పోయి వాళ్ళ పైసలు వాళ్ళకే ఇచ్చి రుణమాఫీ అయిపోయిందని చెప్పి అది కూడా పూర్తి స్థాయిలో 100% చేయకుండా ఇక్కడ చేతులు ఎత్తేసినావు. ఎక్కడ ఏ గ్రామంలో 100% రుణమాఫీ అయినా కూడా రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పి కేటీఆర్ నిన్న రోజున సవాల్ చేసిన, అంతకుముందు హరీష్ రావు సవాల్ చేసిన, ఆ సవాలు స్వీకరించడానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు, దాన్ని స్వీకరించే ధైర్యం కూడా చేయడం లేదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. గచ్చిబౌలిలోని భూములు అమ్మద్దు, వేలం ప్రక్రియ ఆపాలి, సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేక ఇది ప్రధాన ఏదైతే మేము రాబోయే రోజులలో మేమే అధికారంలోకి ఉండబోతా ఉన్నాం అని చెప్పి బీజేపీ ఇవాళ కాంగ్రెస్ ను మరి ఇక్కడ ధీటుగా ఎదుర్కోలేకపోతుంది, బీఆర్ఎస్ కు ధీటుగా ఎదుర్కోలేకపోతుంది. ఇలాంటి చేతులు ఇవాళ బీజేపీ పార్టీ ఉన్నది. లేఖ రాసిందట, ఉద్యమం చేయి, అక్కడ అది హెచ్సి అంటే సెంట్రల్ యూనివర్సిటీ అంటే కేంద్రం చేతిలో ఉంటది. ఆ కేంద్రం చేతిలో ఉన్న దాని అనుబంధ భూములను ఇలా అడ్డగోలుగా అమ్ముతా అంటే దాన్ని నిలువరించాల్సింది పోయి నేను లెటర్ రాసిన అంటే చెప్పుకోవడానికే తప్ప ఈయన సహకరించడానికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ దోస్తాను ఏ విధంగా ఉన్నదో మనం ఇక్కడ చూడవచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే డి అంటే డి అని చెప్పి మరి డీలో ఎవరిది పైచేయి అయింది అంటే ఖచ్చితంగా నిన్నటి రోజున బీఆర్ఎస్ దే పైచేయి అయింది. కేటీఆర్ మరి వాగ్దాటికి ఇక్కడ మంత్రులందరూ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. చివరికి ముఖ్యమంత్రి మరి విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం సానుభూతి భవనాలకు, అదేవిధంగా కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలకు మరి ప్రయత్నం చేసిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. అందుకే నిన్నటి రోజున కేటీఆర్ కూడా చెప్పిండు, నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని గంటలైనా తిట్టు,
ఇప్పటి వరకు తిడుతూనే ఉన్నావు. నీ మైక్ కట్ కాదు, నువ్వు ఇంకా 2 గంటలు మాట్లాడుకుంటా తిట్టేయి. నీ తిట్లే మాకు దీవెనలు. నువ్వు నీ తిట్లు ఇంకా తిట్టుకుంటా నీతో నువ్వు మాట్లాడుకుంటేనేవో ఖచ్చితంగా ఇంకో 20 ఏళ్ల పాటు నీ కాంగ్రెస్ అంటే ఆ ఓటేయడానికి ఒక ప్రజలు ఎవరు కూడా ముందుకు రారు. నీ తిట్లే మాకు దీవెనలు, నీ తిట్లే నీ కాంగ్రెస్ పతనానికి మరి ఇక్కడ నాంది వలుతుంది అని చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఆసియా కుబేరుడు మళ్ళీ అంబానీయే. 8,60,60,000 కోట్ల సంపత్తో నెంబర్ 1 అట. 8,40,000 కోట్లతోటి 2వ స్థానంలో గౌతమ్ అదానీ. దేశంలో 284 మంది బిలియనీర్లు. ఉమ్మడి సంపద 98 లక్షల కోట్లు. దేశ జీడిపిలో 3/1 వీరిదే అని చెప్పి 284 మంది ఎవరైతే బిలియనీర్లు ఉన్నారో వాళ్ళందరూ కలిపితే దేశంలో మరి 33% ఉన్నారట బిలియనీర్ల సంఖ్య. ఓవరాల్ గా అయితే మళ్ళీ అంబానీయే మరి ఇక్కడ ఆసియాకు సంబంధించి కుబేరునిగా మరి పోటీలో నిలబడి ఉన్నాడు. మరి ఇక్కడ ఏదైతే రిలయన్స్ సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంతో నడిపిస్తున్న ముఖేష్ అంబానీ మరి ఇక్కడ భారత్ లో నెంబర్ 1, భారతే కాదు ఆసియా ఖండంలోనే నెంబర్ 1 బిలియనీర్ గా మరి ఇక్కడ మళ్ళీ స్థానాన్ని సంపాదించుకున్న పరిస్థితి మనలో వచ్చి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కక్ష సాధించే వాడిని అయితే కుటుంబం అంతా జైల్లోనే. ఇది ఈ మాటలతోటే ఇప్పటికే పూర్తిగా కాంగ్రెస్ పతనం అవడానికి రేవంత్ రెడ్డి మాటలే కారణం. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న రోజు ప్రతిపక్షంలో ఉన్నవాడు మాట్లాడితే అధికార పక్షం వేధింపులకు గురై మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన ఆవేదన అనుకుంటారు. అధికార పక్షంలో ఉన్నవాడు మాట్లాడితే అహంకారం. మరి ఇక్కడ ఏదైతే సబ్జెక్టు లేక మరి ఇక్కడ ఏదైతే ఆ ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోలేక ప్రజా సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధి లేక ప్రజా సమస్యలను పరిష్కరించే మరి ఇక్కడ నైపుణ్యం లేక మరి నీ అసమర్థత కోసం నీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసమే ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నావు. మరి కక్ష సాధింపులకు నేను పోతలేనంటావు. మరి రేవంత్ అదే కాళేశ్వరం కమిషన్ ఎందుకు వేసినావు, అదేవిధంగా విద్యుత్ కమిషన్ ఎందుకు వేసినావు, అదేవిధంగా ఫార్మా ఈరేస్ కేసు మీద ఏసీబీ తోటి ఎందుకు కేసు పెట్టించినావు, ఎక్కడ ఏం దొరుకుతుందా అని బొక్కలా నెనుకులాడుతున్నావు. కానీ ఎక్కడ నీకు ఏం దొరకకపోవడంతో మళ్ళీ ఇక్కడ సానుభూతి పవనాలు మాట్లాడుతూ నేను చాలా మరి ఇక్కడ ఏదైతే సౌమ్యుని లేదంటే చాలా మంచివాడిని తెలంగాణ రాష్ట్రంలో నా అంతటో లేడన్నట్టుగా మళ్ళీ ఆయనే మా దగ్గర ఒకటి చెప్పుకుంటాడు, నేను వైట్ పేపర్ అని ఆయన కాడ చెప్పుకుంటాడు. ఆయన ఎవడు మరి వైట్ పేపర్ అన్నాడు, ఆయనంత బ్లాక్ మెయిలర్ లేడు. మరి దాని తర్వాత మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో ఉన్నాడు. ఆయనే మరి సర్టిఫికెట్లు ఇచ్చుకుంటాడు తప్ప వీళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చడానికి వీళ్ళ మంత్రులు కూడా ఈయనకు సర్టిఫికెట్ ఇచ్చడానికి మంత్రి కూడా ముందుకు రావడం అనే విషయాన్ని మరి ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక లేని రంగులు అడ్డగట్టినప్పుడు నీతులు గుర్తురాలేదా? భార్య పిల్లలు కుటుంబాలు మీకేనా, వేరే వాళ్ళకు ఉండవా? మా ఇంట్లో పిల్లలపై బూతులు మాట్లాడింది ముఖ్యమంత్రి కాదా? సీఎం కింద అసహనం, ఆవేశం, నిస్పృహ ఎందుకు అర్థం కావట్లేదు? ఆయనలో ఒక అపరిచితుడు దాగి ఉన్నాడు ప్రతీకారంతో. మీకే నష్టం. తెలంగాణ జాతిపిత ముమ్మాడికి కేసీఆర్, బూతిపిత రేవంత్ రెడ్డి. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ధ్వజమెత్తిన కేటీఆర్ అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి మరి ఇక్కడ అసహనానికి గురవుతూ నా భార్య పిల్లల గురించి మాట్లాడతారా, ఒక్కొక్కరి బట్టలు ఇప్పుతా అన్నాడు. మరి ఆ రోజు ఎదుటోళ్ళ భార్య పిల్లల గురించి మాట్లాడినప్పుడు ఆ సోయి లేదా? ఆ మాటలు మాట్లాడింది నువ్వు కాదా? వేరేటోళ్ళ ఫామ్ హౌస్ల మీద మరి ఇక్కడ నువ్వు డ్రోన్లు ఎగిరెత్తే ఇవాళ నీ ప్యాలెస్ మీద ఎగిరెత్తే ఊకుంటావా అని చెప్పి నిన్న రోజున కేటీఆర్ ఏదైతే ఈయన అసహనంతో మరి ఇక్కడ ఏదైతే అనుచిత వ్యాఖ్యలతోటి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి పారిపోయే ప్రయత్నం చేసిండో ఖచ్చితంగా నిలబెట్టి ఎండగట్టిండు నిన్న రోజున కేటీఆర్ శాసనసభలో. యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతను మరి కళ్ళ కట్టినట్టుగా కనబడ్డది. అక్కడ టీవీ చూసిన ప్రతి ఒక్కరికి, టీవీ కాదు సోషల్ మీడియాలో మరి ఇక్కడ వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ను ఈసడించుకుంటున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక పదవి విరమణ చేసి కాంట్రాక్ట్ పై పనిచేస్తున్న వారిపై వేటు అట. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం. అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా 6,729 మంది అవుట్. మరి ఇక్కడ ఏదైతే పదవి విరమణ పొందిన తర్వాత కూడా వాళ్ళ సేవలను వినియోగించుకోవడానికి అవుట్ సోర్సింగ్ పద్ధతులు ఏదైతే నియమించుకున్నారో వాళ్ళందరి మీద వేటేసిందట. కానీ మళ్ళీ కొంతమందిని చేసుకోవడానికి అయితే కొత్తగా నోటిఫికేషన్ ఇస్తారట. అంటే అక్కడ ఉన్న వాళ్ళను తనకు నచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ తొలగించి నచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళను మళ్ళీ పెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ జాబితాలో మరి ఇక్కడ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి ఉన్నాడట, అదేవిధంగా వైటీడీఏ వీసీ కిషన్ రావు ఉన్నాడట, సిఈ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నాడట, 10 మంది ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ తీసేసిండు. మళ్ళీ ఎవరిని పెట్టుకుంటారు? మరి ఇక్కడ రేవంత్ రెడ్డి అనుకూల వర్గాన్ని ఇందులో ఎవరెవరిని నింపుకుంటారు అనేది మరి రాబోయే నోటిఫికేషన్ తర్వాత తెలిసే అవకాశం ఉంటది. దేవాలయ ప్రారంభం. మోటార్ ఆన్ చేసిన ఉత్తమ్ పొంగులేటి. ట్రయల్ రన్ విజయవంతం. దేవనపేట ధర్మసాగర్లో గోదావరి జిల్లాలకు ప్రత్యేక పూజలు. 2026 డిసెంబర్ కల్లా దేవాలయాల పూర్తి.
ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవాలయపై దశాబ్ద నిర్లక్ష్యం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొన్న మోటార్లు ఆన్ చేస్తామని పోయి 2 రోజుల పాటు అక్కడ ఉన్నా కూడా మోటార్లు సతాయించినాయి. మీరు ట్రయల్ రన్ కు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోటార్లను మీరు ట్రయల్ రన్ చేయడానికే మీకు 10 రోజులు పట్టింది. ఇంకా మీరు 26 కల్లా చేస్తారన్నా, మీరు అసలు ప్రాజెక్టుల మీద మీకు చిత్తశుద్ధి అన్నదన్నా కూడా మరి ఎవరు నమ్మరు. 15 నెలల నుంచి మరి ఏం చేసారు ఇప్పటి వరకు? ఒక మోటార్ను ఊహించలేకపోయిండు. ఆఖరికి ప్రారంభోత్సవానికి వచ్చి మరి తెల్లమొకాలు వేసుకుని పోయినోళ్ళు వీళ్ళు ఇంకా గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్న అంశాన్ని కూడా మరి తెలంగాణ సమాజం గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాదిపై దాడే, ఆయా రాష్ట్రాలను నియంత్రించేందుకు కేంద్రం యత్నం, దీనిపై కలిసికట్టుగా పోరాటం చేద్దాం. దేశంలో 2026 జనాభా లెక్కల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 24 నుంచి 19% పడిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రాలను నియంత్రించడానికి పునర్విభజనను వినియోగించుకోవాలని కేంద్రం భావిస్తోందని అంటే, కేంద్రంలో ఉన్నది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం. పోనీ బీజేపీ ప్రభుత్వం పోయి మళ్ళీ యూపీఏ ప్రభుత్వం వచ్చినా కూడా అది కూడా మరి ఇక్కడ ఏదైతే ఈ దక్షిణాది రాష్ట్రాల మీద వివక్షనే చూపిస్తా ఉన్నది. దానికి చూపిస్తుందన్న దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నది, అది వివక్ష చూపించబోతా ఉన్నది అంటే మరి పోరాటం చేయాల్సిన ప్రతిపక్షం ఏదైతే ఈ రోజు రేవంత్ రెడ్డి చెప్తున్నా అలా బాస్ మరి రాహుల్ గాంధీ ఎందుకు మరి ఇక్కడ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయడాన్ని ఎందుకు అడ్డుకోవడం లేదు అని అంటే, మరి ఇక్కడ దక్షిణాదిలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాలు మరి ఉన్నాయి, ఆ రెండు కూడా రాబోయే రోజులలో చేజారిపోయే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎంపీలు వాళ్ళకు కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి మేము కూడా ఉత్తరాదిలోనే కొట్లాడి మన సంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మరి రాహుల్ గాంధీ కూడా నోరు మూసుకొని ఉంటా ఉన్నాడు. ఇక్కడో ఏదైతే ప్రాంతీయ నేతలు తప్ప జాతీయ నేతలు కాంగ్రెస్ నుంచి అయితే ఎవరు దీని మీద మరి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఎవరు మాట్లాడడం లేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే, దక్షిణాది నుంచి మరి జాతీయ స్థాయి నాయకులు లేకపోవడం కూడా మన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్న అంశాన్ని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక ప్రాజెక్టుల వద్ద ఫామ్ హౌస్లపై విచారణకు సిద్ధమా? కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం చుట్టూ కాలువ అవ్వలేదా? ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు పెట్టినవా అని అంటే మరి దానికి సమాధానం ఉండదు. కానీ ఏ విధంగా బట్టగాల్సి మీదేయాలి, ఎవరెవరికి ఫామ్ హౌస్లు ఉన్నాయి, అక్కడ ధర్మాన ఫామ్ హౌస్ ఉన్నది, ఇక్కడ ఈ ఫామ్ హౌస్ ఉన్నది అని చెప్పి ప్రజల లోపల ఇప్పటికే ఈర్ష్య, అసూయ, ద్వేషం కల్పించి ఆశ పెట్టి ఏ విధంగా అయితే మోసం చేసిండో ఇంకా కూడా ఆ ఈర్ష్య, అసూయ, ద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నమే ఈ ప్రాజెక్టుల వద్ద ఫామ్ హౌస్లు అంటా ఉన్నాడు. మరి నీది 100 కోట్ల ఆస్తున్నది అంటావు, మా తాత పోలీస్ పటేల్, మా నాన్న పోలీస్ పటేల్, మా ముత్తాత పోలీస్ పటేల్ అంటావు, మేము వేరే ఎకరాల జామీన్ ఉన్నదని అంటావు. మరి నువ్వు పెద్ద దొరవు కాదా అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఈ దొరే ఇంకో దొర అంటానని చెప్పి మరి ఎందుకు సమాజం భావించకూడదో మరి రేవంత్ రెడ్డి చెప్పాలి. రేవంత్ రెడ్డి ఏమన్నా బీసీనా లేకపోతే సామాన్య కుటుంబం నుంచి వచ్చిందా? నువ్వే చెప్పినావు మా తాతలు తాతలు అందరూ కూడా జాగీర్దారులు, జమీందారులు అని. మరి నువ్వేందుకు ఇక్కడ మొత్తం ఏదో ఆ సామాన్య జీవితం గడిపినట్టు అక్కడ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ పెట్టుకుని మన ప్రజాభవన్ అని పేరు పెట్టినావు ప్రగతి భవన్ కు. ఆ ప్రజాభవన్ లో నివాసం ఉండి ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉంటలేవు అన్నది ఫస్ట్ ప్రజలకు సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి. ఎక్కడైనా 100% రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతా అని చెప్పి మరి చెప్పినప్పటికీ ఎవ్వరు కూడా మరి ఇక్కడ ఆయన సవాళ్లు స్వీకరించడానికి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా ముందుకు రాకపోవడాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నిలవడానికే ప్రాధాన్యం. అవును, మీరు 50 సంవత్సరాలు తెలంగాణను పాలించి మరి ఇక్కడ ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి తెలంగాణకు ఎన్ని నీళ్లు ఇచ్చిందో ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆ రోజు యూపీఏ ప్రభుత్వం మీద తిరగబడడానికి కారణం నీళ్లు లేకపోవడానికి. నీళ్లు నిధులు నియామకాల పేరుతోనే మీరు తెలంగాణకు ఏ విధంగా అన్యాయం చేసిరో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీమాంధ్ర నాయకులు మరి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా నోరు మెదకపోవడంతో ఇక్కడ తెలంగాణ సమాజం తిరగబడి కొట్లాడి కేసీఆర్ నాయకత్వం తెలంగాణను తెచ్చుకుంటే ఈ రోజు మళ్ళీ వాళ్ళను ఆశ పెట్టి మోస చేసి మళ్ళీ మీ గుప్పిట్లో పెట్టుకొని పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఏ విధంగా అయితే ఆంధ్ర నాయకుల చేతిలో వివక్ష గురైందో ఈ రోజు తెలంగాణ నాయకుల అసమర్థతతోటి మళ్ళీ మనం అధపాతాలని వినం. మరి ఇక్కడ తాగునీరు లేదు, సాగునీరు లేదు, కరెంటు లేదు, మరి ఇక్కడ అనేక రకాల ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి. ఆఖరికి వస్తే అప్పుల కుప్పగా మరి ఇక్కడ రాష్ట్రాన్ని చేయబోతా ఉన్నారు. 1,58,000 కోట్లలో ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ పెట్టామంటే ఏది లేదు. మరి ఇక్కడ ఏదైతే
బీఆర్ఎస్ గత ప్రభుత్వం మరి 4 లక్షల కోట్లు అప్పు చేస్తే అనేక రకాలైన ప్రాజెక్టులను నిర్మించింది. కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టుతో పాటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అదేవిధంగా యాదాద్రి లాంటి పవర్ ప్లాంట్ 7,000 మెగావాట్లు ఉన్నదాన్ని 22,000 మెగావాట్లకు ఈరోజు 24 గంటలు మరి ఏకదాటిగా కరెంట్ ఇచ్చే రాష్ట్రాన్ని మరి ఇక్కడ సృష్టించుకోగలిగినాం. అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్, అనేక రోడ్లు వేసుకున్నాం. మరి మనం వివక్షకు ఏదైతే గురైనామో ఆ వివక్ష నుంచి బయటపడే ప్రయత్నం చేసినాం. వ్యవసాయాన్ని పండుగలా మార్చి ఈరోజు రైతులకు అండదండగా నిలిచిన గత ప్రభుత్వం ఈరోజు రైతులను వేపుగా తింటా ఉన్నది ఈ ప్రభుత్వం. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజంగానే మనందరం ఇబ్బందులు పడుతున్నామని అనుకుంటే మరి ఇక్కడ ఎవరు కూడా రాబోయే రోజులలో అసలు కాంగ్రెస్ కు డిపాజిట్ రాకుండా ఏ ఎలక్షన్ ఏదైనా కూడా తెలంగాణ ప్రజల ఎజెండా ఒకటే ఉండాలి, కాంగ్రెస్ కు హటావో తెలంగాణకు బచావో అని చెప్పి ఈ నినాదం మీద ముందుకు సాగాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.